టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. దసరాకి జరిగే కర్రల సమరం రక్తసిక్తంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు 10 గ్రామాల ప్రజలు కర్రలతో దాడి చేసుకోవడంతో 100 మందికి పైగా అక్కడ తీవ్ర గాయాల పాలయ్యారు. అంతేకాకుండా 2 మృతి చెందారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. తెలుగు రాష్ట్రాలలో అత్యంత అట్టహాసంగా అత్యంత హింసాత్మకరంగా జరిగే పండుగలో కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవం ఒకటి. ప్రతి సంవత్సరం దసరా రోజున ఈ యొక్క పండుగ గురించి మనం వార్తలు చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. చాలామందికి గాయాలవుతుంటాయి, కొంతమంది మరణిస్తూ ఉంటారు. ఈసారి ఈ యొక్క పండుగలో జరిగినటువంటి కర్రల సమరం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. 10 గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కర్రల సమరంలో పాల్గొని తీవ్ర గాయాల పాలైనటువంటి దృశ్యాలు అక్కడ వచ్చినటువంటి వారందరిని కూడా భయకంపితులను చేశాయి. పండగ ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా ఇది జరుగుతుంది. ఇక్కడ ఉత్సవంతో పాటు ఒక భీకర సమరం కొనసాగుతుంటుంది. సో ఈ సమరంలో చాలామంది గాయపడమే కాకుండా అనేక మంది పూర్తిగా ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన వారు కూడా పాల్గొంటారు. ఈ ఏడాది కూడా దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నీ జైత్రయాత్రలో కర్రల సమరం జరిగింది. ఈ యొక్క సమరంలో 2 వర్గాలు కర్రలతో తలపడడంతో 2 భక్తులు అక్కడ మృతి చెందారు. అలాగే 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో 5 పరిస్థితి ఇంకా మరింత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రతి ఏటా దసరా రోజు మహామల్లేశ్వర స్వామి పార్వతి అమ్మవారి కళ్యాణం అనంతరం వారి విగ్రహాల ఊరేగింపు అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం బంగారం అనేటువంటి సినిమాలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఆ సినిమాలో కూడా ఈ ఉత్సవానికి సంబంధించినటువంటి సీన్స్ కనిపిస్తుంటాయి. ఎగ్జాక్ట్గా అలానే జరుగుతుంటుంది. ఈ యొక్క ఉత్సవంలో ఆ విగ్రహాలని అక్కడ తరలించుకోవడానికి ఏ గ్రామానికి అయితే వెళ్తారో ఆ గ్రామానికి తీసుకువెళ్ళడానికి పోటీ పడతారు. అక్కడికి తీసుకుపోవడానికి గ్రూపులుగా ఏర్పడి తమకే దక్కాలంటూ కర్రలతో సమరం చేసుకుంటారు. ఈ దేవతామూర్తులను తమ గ్రామానికి తీసుకువెళ్లాలనే పట్టుదలతో దాదాపు ఈసారి 10 గ్రామాలు 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం కర్రలతో తలపడ్డాయి. ఈ ఏడాది కూడా జరిగినటువంటి ఘర్షణలో 2 భక్తులు మృతి చెందారు. దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 5 పరిస్థితి ఇప్పుడు తీవ్రంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమరాన్ని చూసేందుకు సుమారు 2 లక్షల మంది భక్తులు కూడా అక్కడికి తరలి వచ్చినట్టుగా తెలుస్తుంది. దేవుడి ఊరేగింపు సందర్భంగా జరిగే ఈ కర్రల సమరంపై పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ఏటా ఏదో ఒక రూపంలో ఈ యొక్క హింస చోటు చేసుకోవడం జరుగుతూనే ఉంది. ఏదేమైనా కూడా మరొకసారి దసరా కర్రల సమరం అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ సంవత్సరం జరిగినటువంటి నిన్న దసరా రోజు జరిగినటువంటి ఈ యొక్క దాడుల సంఘటన ఇప్పుడు మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే ఈసారి గత సంవత్సరం కంటే ఎక్కువగా అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. గత సంవత్సరం కంటే ఎక్కువ కూడా నష్టాన్ని కలిగించింది. 2 ప్రాణాలను బలి తీసుకుంది. అలాగే 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాంట్లో 5 పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఈ కర్రల సమరానికి సంబంధించినటువంటి చర్చ మరొకసారి మొదలైంది. 10 గ్రామాల ప్రజలు ఈసారి పాల్గొనడంతో ఈ యొక్క కర్రలతో దాడి చేసుకోవడం అంటే విగ్రహాలను తీసుకువెళ్ళడం కోసం అడ్డొచ్చిన అంటే మిగతా వర్గం కూడా తీసుకువెళ్ళాలనుకుంటుంది కాబట్టి వాళ్ళని అడ్డుకొని మేము తీసుకువెళ్ళడానికి జరిగేటువంటి సమరమే ఈ కర్రలతో దాడి చేసైనా సరే వాళ్ళని అంతం చేసైనా సరే దాన్ని తీసుకువెళ్ళనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తారు. కాబట్టి ఎదుటి వర్గాన్ని పూర్తిగా కర్రలతో పూర్తిగా దాడి చేసిన తర్వాత ఆ విగ్రహాలను తీసుకువెళ్తారు. కాబట్టి ఈ భీకరమైనటువంటి దాడిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవ్రీ ఇయర్ చాలా వరకు నష్టం కొనసాగుతుంది. ఈసారి కూడా మరింత ఎక్కువ నష్టం కలిగించింది. దీంతో కర్రల సమరం అనేటువంటి అంశం ఇప్పుడు మరొకసారి వైరల్గా మారింది. 2 ప్రాణాలు పోయాయి. ఇంకా కొంతమంది విషమంగా ఉన్నారు. కాబట్టి మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇప్పుడు అక్కడ కర్రల సమరానికి సంబంధించినటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నుంచి ఈ రోజైతే నార్మల్గా అయిపోయింది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ యొక్క సమరంలో భాగంగా నిన్న జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి పూర్తిగా అక్కడైతే వారి బంధువులు కానీ మిగతా స్థానికులందరూ కానీ జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి తీవ్రతను చూసి అయితే వారందరూ కూడా భావోద్వేగానికి గురవుతున్నారు.